చాణక్య వేదిక అనేది ఒక రాజకీయ వేదిక. ఈ యువత పనిచేసే వాళ్ళు అంటే వర్క్ షాప్స్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీస్ కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, పనిచేసే వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకునే ఒక వేదిక కింద దీన్ని మనం తీర్చిదిద్దుతున్నాం. ఎల్లుండి పెట్టేది 8వ తారీఖు, అంటే ఆదివారం 8వ తారీఖు అయింది. 9 గంటల నుంచి ప్రోగ్రాం మొదలవుతుంది. ఇనాగురల్ సెషన్ లో అనంత శ్రీరామ్ గారని ఒక కవి, అంటే తెలుగు సినిమాల్లో రాసే కవి గారు. ఆయన హిందూ ధర్మం పట్ల చాలా మంచి భావనలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ధర్మాన్ని కాపాడుకునే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మీ అందరికీ బాగా పరిచయమే. వారు చీఫ్ సెక్రటరీగా ఉంటూ ఇంతకు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఈఓగా పనిచేసి ధర్మాన్ని పరిరక్షించుకుంటూ వచ్చిన వారు. అలాగే బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య BSSS అధ్యక్షులు వారు శ్రీ రామచంద్రమూర్తి గారు. వారు వ్యాపారవేత్త, వారి ఇండస్ట్రీ వారు నడుపుకుంటూ బ్రాహ్మణుల అభ్యుదయం కోసం పనిచేస్తున్న వారు. వీరు ముగ్గురు కూడా ఇనాగరల్ సెషన్ లో మాట్లాడతారు. తదుపరి రాజ్యాంగం పట్ల అవగాహన, అంటే మనకి కాన్స్టిట్యూషన్ అంటాం. ఇంతకు ముందంటే స్మృతులు ఉండేవి, ధర్మం ప్రకారం స్మృతులు ఉండేవి. రాజులు రాజ్యాంగాలు పరిపాలించినప్పుడు రాజుగారు చెప్పినట్టుగా మనం మన ప్రయాణము, మన ధర్మచింతన రాజుగారు చెప్పినట్టు చేసుకునేవాళ్ళం, మన ధర్మం ప్రకారం చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత వశిష్ఠ ధర్మం వచ్చింది. ఇటువంటివి చాలా వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో మనకి రాజ్యాంగం అనేది ఒకటి ఏర్పడింది. ఈ రాజ్యాంగం పుడుతూనే హిందువుల పట్ల వివక్షతో పుట్టిన రాజ్యాంగం ఇది. రాజ్యాంగం ఎలా పుట్టినా కూడా హిందువులు మన ధర్మాన్ని మనం మర్చిపోతూ రాజ్యాంగం మన పట్ల వేసిన వివక్షని ఇంతే కాబోసు అనుకుని బతికేస్తున్నాం. ఈ వివక్ష అర్థమైనప్పుడు ఈ వివక్ష నుంచి బయటికి వచ్చేందుకు మనం ఎటువంటి మార్పులు కావాలని కోరుకుంటున్నాం. హిందువుల గురించి, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. బ్రాహ్మణులు ఒక్కలే కాదు, బ్రాహ్మణులతో పాటు కాపులు, కమ్మలు, రెడ్లు, వడ్రంగులు, పద్మశాలీలు, అలాగే విశ్వబ్రాహ్మలు, నాయి బ్రాహ్మణులు, ఇలా అనుకుంటూ వెళ్తే వీళ్ళందరికీ కూడా రాజ్యాంగంలో ఒక వివక్ష చేసింది. ఈ వివక్ష కనుక అర్థమైనప్పుడు మనకి ఏం కావాలో ఒక అవగాహన వస్తుంది. అందుకోసం ఈ వివక్ష పైన మాట్లాడేందుకు శ్రీ MV శాస్త్రి గారు, ఆయన ఆంధ్రభూమికి ఎడిటర్గా పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు సీనియర్ ఎడిటర్. అలాగే ఆయన ఒక 40కి పైగా పుస్తకాలు రాశారు. వాటన్నిటిలోనూ కూడా దేశము, దైవము, భక్తి, మన ధర్మం గురించి వారు ఎక్కువగా రాస్తూ ఉంటారు. వారి ఉపన్యాసం ఉంటుంది. రాజ్యాంగంలో హిందువుల పైన వివక్ష చూపించే ఏవేవి ఉన్నాయి అంటే ఆ చాప్టర్స్ ఏవేవి ఉన్నాయని వారు చెప్తారు. అలాగే రాకా లోకం అనే ఒక యూట్యూబ్ ఛానల్ గట్టిగా నడుపుతూ ఉంటారు రాకాష్ సుధాకర్జీ. రాకాష్ సుధాకర్ గారు ఈశాన్య ప్రాంతాల్లో, అంటే అస్సాంతో పాటు 7 సిస్టర్స్ అనబడే రాజ్యాల్లో వారు ఎక్కువగా పనిచేశారు. వారు సీనియర్ జర్నలిస్ట్. వారు మాట్లాడబోయే టాపిక్ ఏమిటంటే భారతదేశంలో 93 జిల్లాల్లో జనశక్తి, జనబాహుళ్యం మార్పులు జరిగినాయి. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే డెమోగ్రఫిక్ చేంజెస్ వచ్చినాయి. అక్కడ ఇస్లాం మతస్థులు కానీ, మైనారిటీ మతస్థులు కానీ వాళ్ళ సంఖ్య పెరిగింది. అక్కడ హిందువుల పట్ల చాలా వివక్ష జరుగుతోంది, హిందువుల పట్ల దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మనం ఎంతసేపు బంగ్లాదేశ్ గురించోనో లేకపోతే పాకిస్తాన్లో జరుగుతున్న అరాచకాలు హిందువుల మీద గురించోనో మనం మాట్లాడుతున్నాం తప్ప మన పక్కనున్న హైదరాబాద్ లో ఏ వివక్ష జరుగుతోంది, హిందువులు ఎటువంటి బాధలు పడుతున్నారు, హిందువుల జీవన విధానాన్ని పెంచేందుకు మనం ఏం చేయగలుగుతామని ఆ శోధన మార్గంలో రాకా సుధాకర్ గారు మాట్లాడతారు. అలాగే ఇవాళ పళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళు ఎక్కువ శాతం మంది ఇతర మతస్థులే. అందులో ఎక్కువగా ఇస్లాం మతస్థులు ఎక్కువ అమ్ముకుంటున్నారు. వాళ్ళు దాని మీద ఉమ్మేస్తున్నారని, ఏదో మూత్రం చల్లుతున్నారని, ఏదో చేస్తున్నారని వీటిని మనం వాడుకోవచ్చా? వాడుకోవాలంటే వాళ్ళ దగ్గర నుంచి కొనాలంటే ఏం చేయాలి? లేదు దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఏమన్నా వ్యవస్థ ఏర్పడవచ్చా? అలాగే హలాల్ అని ఇంకొక పెద్ద వ్యవస్థ ఉంది.
ఈ హలాల గురించి మన ఎవ్వరికీ తెలియదు. అంటే 1,00,000 మంది బ్రాహ్మణుల్లో 99,99,99 మందికి తెలియదు. అంటే 100 మందికి బహుశా తెలియవచ్చు హలాల్ అంటే ఏమిటనేది. ఈ హలాల్కి ప్రత్యామ్నాయం ఏం చేసుకోవాలి? ఈ హలాల్ ఎకానమీ వల్ల వాళ్ళు రిక్షా నడుపుకునే వాళ్ళు కానీ, పంచర్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళు ఏ దౌర్జన్యాలకి పాల్పడ్డా కూడా కపిల్ సిబ్బల్ లాంటి వాడు, అశోక్ మన్ సింఘ్వి లాంటి వాడు, అంటే కాస్ట్లీయెస్ట్ లాయర్లు ఎవరైతే ఉంటారో గంటకి 25 లక్షలు తీసుకునేవాళ్ళు, వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారంటే మనం హలాల్కి ఇచ్చే డబ్బులతోటి, అంటే మనం జజియా ట్యాక్స్ కడుతున్నట్టు అనమాట. ఈ హలాల్ వ్యవస్థకి ప్రత్యామ్నాయాలు ఏమిటని మనం ఏర్పరచుకోవాలంటే మన చేతన్ గడి గారు వక్తగా వస్తున్నారు, వారు మాట్లాడతారు. హలాల్కి ప్రత్యామ్నాయం ఏమిటని మనం చూసుకుంటాం. అలాగే ఉత్తర భారతదేశానికి శాంతను గుప్తా గారు, వారు మన హిందూ వ్యవస్థని పెంపొందించుకునేందుకు రామాయణం ఎలా తోడ్పడుతుంది ఆ ఆధారంగా వారు ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. అలాగే మనం హిందువులం భారతదేశం వరకే మనం పరిమితి అనుకుంటున్నాం. కాకపోతే హిందువులు ప్రపంచంలో 190 దేశాల్లో హిందువులు ఉన్నారు. వాళ్ళ పట్ల కూడా ఇవాళ రేపు దౌర్జన్యాలు బాగా జరుగుతున్నాయి. దానికోసం వాళ్ళు ప్రత్యేకంగా కొత్త లాస్ ఏర్పరుస్తున్నారు. సో హిందువుల యొక్క మనోస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుకునే విధంగా పండిట్ సతీష్ శర్మ గారు యూకే నుంచి డైరెక్ట్ గా ఆన్లైన్ మాట్లాడబోతారు మనతోటి. మన ఆత్మగౌరవాన్ని మనం ఎలా పెంచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మనం గర్వంగా బతకగలుగుతాం అనే దానికి హిందువుల గురించి వారు మాట్లాడబోతున్నారు. ఇవన్నీ ఇట్లా ఉంటే 2 సెషన్లు పెడతాం మనం. వాటిని ఏమంటామంటే ప్యానెల్ డిస్కషన్స్ అనండి, రౌండ్ టేబుల్ అనండి. అది కండక్ట్ చేసేందుకు హిందువుల పట్ల, హిందువుల గురించి మాట్లాడే శ్రీ మదన్ గుప్తా గారు, వారు కూడా యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దేవాలయాల్ని మళ్ళా పునరుద్ధరించుకుంటూ ముందుకు వెళ్లే దిశగా వారు కూడా పనిచేస్తున్నారు. వారు ఈ 2 ప్యానెల్ డిస్కషన్స్ వారు కండక్ట్ చేస్తారు. వారితో పాటు శివన్నపల్లి సూర్యప్రకాష్ గారు ఉన్నారు, వారు కూడా ఒక ప్యానెల్ డిస్కషన్ హోస్ట్ చేయవచ్చు. కాబట్టి మిత్రులారా, మనం ఏదన్నా ఒక మార్గానికి గెలిచే విధంగా వెళ్ళాలంటే అసలు ఆ మార్గంలో ఉన్న కష్టాలు ఏమిటో తెలుసుకోగలగాలి. అంటే శత్రువును జయించాలి అంటే గనక శత్రువు ఎవడు, ఆ శత్రువు యొక్క గుణగణాలు ఎట్లా ఉన్నాయి అనే విషయం మనం తెలుసుకోకుండా గనక యుద్ధానికి మొదలవుతే మన సావు మనం కోరుకున్న వాళ్ళం. కాబట్టి శత్రు బోధ తెలుసుకోవాలంటే మనలో ఉన్న ఈ రాజ్యాంగం ఏమిటిది, ఇతర ధర్మాలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ ప్రవర్తన సరళి ఎట్లా ఉంటుంది. మనం బ్రాహ్మణం కావచ్చు, వేద పండితులం కావచ్చు, పురోహితులం కావచ్చు. రాజ్యాంగం నేను చెప్పినట్టుగా 1,99,995 మందికి తెలియదు రాజ్యాంగం అంటే. అలాగే జనబాహుళ్యంలో 1,00,000 మందిలో 99,998కి ఇతర మతస్థులు ఏం చేస్తారు, వాళ్ళ గుణగణాలు ఏమిటి కూడా వాళ్ళకి తెలియదు. ఇవన్నీ తెలుసుకోవడానికి చాణక్య వేదిక ఇది 2వ ఎపిసోడ్, 2వ భాగం కింద దీన్ని భావించవచ్చు మీరు. ఇంతకు ముందు మొదటి భాగం మనం చేశాము, ఇది 2వ భాగం. ప్రతి 2 నెలలకో 3 నెలలకో ఒక భాగం ఏర్పాటు చేస్తాం మనం. కాబట్టి నా విన్నపం వల్ల ఏమిటంటే మీరందరూ వచ్చి మన పట్ల జరుగుతున్న వివక్ష ఏమిటిది, మన రాజ్యాంగం మనని 2వ గ్రేడ్ సిటిజనా 8వ గ్రేడ్ సిటిజన్గా ఎందుకు చూస్తోంది, మన పాఠశాలల్లో మైనారిటీ పాఠశాలలో మన పిల్లల పట్ల ఎలా దౌర్జన్యం చేస్తున్నారు, మన గుళ్ళని ఈ రాజ్యాంగంలో గవర్నమెంట్ వాళ్ళు ఎలా దోచుకుంటున్నారు, ఇవన్నీ విషయాలు కనుక మీకు అర్థమైనట్టయితే కనుక అప్పుడు మీకు శత్రుబోధ అనేది ఒకటి అర్థమవుతుంది. శత్రుబోధ అర్థమైనప్పుడు శత్రువు ఎవరని ఒక నిర్ధారణ వచ్చినప్పుడు ఇది మీరు గుర్తుంచుకోవాలి. మన మీద 200 ఏళ్ళ 300 ఏళ్ళ పరిపాలించిన పాశ్చాత్యులు అంటే ఇంగ్లీష్ వాళ్ళు కూడా గుండె మీద చేసి ఎప్పుడూ పడుకోవాలి. ఎందుకంటే మనం వాళ్ళని శత్రువుగా భావించాం. వాళ్ళు వెళ్ళేంత వరకు మనము పడుకోలేదు, వాళ్ళే పడుకోలేదు. అలాగే 600 సంవత్సరాల పాటు మన మీద రాజ్యం చేసి భాగాల మీద రాజ్యం చేసిన తురుష్కులు, ముష్కరులు కూడా
కంటి నిండా నిద్ర పోనివ్వలేదు వాళ్ళని మనం. ఎందుకంటే వాళ్ళు రాజ్యం చేస్తున్నారులే మనం బతికేద్దాం అనుకోవాలి. రజాకార్ల వరకు కూడా శత్రువుని ఐడెంటిఫై చేసినప్పుడు వాడిని తరిమి కొట్టిన దాఖలా హిందువుల పౌరుషాల్లో, హిందువుల వారసత్వంలో ఉంది. కాబట్టి మనం పిరికి వాళ్ళం కాదు. శత్రువు తెలియక మనం ఆ శత్రువు గురించి వెతుకుతున్నాం. ఇంకా శత్రువు గురించి తెలుసుకోవాలంటే మనం మేధో మదనానికి ఇటువంటి వ్యాసాలు, ఇటువంటి ఉపన్యాసాలు విని అప్పుడు శత్రువు గురించి మనం తెలుసుకోవచ్చు. దీన్నే హనుమాన్ చాలీసాలో ఏం చెప్తారంటే, బుద్ధిహీనతను జానిక సుమిరౌ పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహు మోహే హరహు కలేశ వికార. వికారములంటే మనలో ఉన్న భయాలు, మనలో ఉన్న ఆందోళనలు, మనలో ఉన్న అవమానపడే ఒక తత్వం. ఇవన్నీ కూడా పోవాలంటే విద్య తెలియాలి. విద్య తెలుసుకోవాలంటే ఇటువంటి ఉపన్యాసాలు వినాలి. ఉపన్యాసాలు తెలుసుకున్న తర్వాత దాని నుంచి మనం ఎటువంటి ప్రత్యామ్నాయాలు చేయాలి, ఎటువంటి ఆలోచన చేయాలి, ఎటువంటి పరిష్కార మార్గాలు వెళ్ళాలి అనుకునేందుకు ఇటువంటి ఉపన్యాసాలు మనకు వస్తాయి. ఎప్పుడైతే మనకు ప్రత్యామ్నాయం బోధపడుతుందో, వీళ్ళని గెలిచే విధానం ఎప్పుడైతే మనకు అర్థం అవుతుందో అప్పుడు భయాందోళన ఉండవు. భయాందోళన లేకపోతే మనకు బలం పెరుగుతుంది. కాబట్టి నా విన్నపం ఏమిటంటే, 8వ తారీఖు అది ఉంది ఇది ఉంది అని అటు ఇటు తిరగకుండా స్కందగిరి ఆలయంలో పక్కనే ఒక ఆడిటోరియం ఉన్నది. అది కంచి పీఠాధిపతికి చెందింది. కంచి పీఠాధిపతి ఆశీర్వచనంతో ఈ 2వ ఎపిసోడ్ మనం చేస్తున్నాం. దీనికి పెద్దలు ఎల్విఎస్ సుబ్రహ్మణ్యం గారు కూడా మన ఆశీర్వదించారు. అలాగే గుడి యాజమాన్యం కూడా మనకు ఆ హాల్ని ఫ్రీగా ఇవ్వటం గమనార్హం. కాబట్టి ధర్మం కోసం మనం చేస్తున్న ప్రయత్నం, దేశం కోసం మనం చేస్తున్న ప్రయత్నంలో మీ అందరూ కూడా మీ వంతు సహాయం చేయాలని అర్థిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన గిరిప్రసాద్ గారికి, వారి బ్రాహ్మణ ఛానల్ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ నేను విరామం తీసుకుంటున్నాను. తప్పకుండా ఒక చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, మనము సనాతన ధర్మం అవగాహన సదస్సులు ఇంకా కొన్ని ప్లేసుల్లో ముందుగానే కనుక మనం డేటు అవన్నీ చెప్పగలిగితే మళ్ళీ తర్వాత దాన్ని కూడా ఈ రోజుల్లో వాట్సాప్ గ్రూపులు బాగున్నాయి కాబట్టి అన్ని దగ్గర పెట్టి వీలైనంత వరకు ఎక్కువ యూత్కు వెళ్ళేలాగా కూడా ప్రయత్నం చేస్తాం. అందు గురించి ఈరోజు బిజీ అని తెలిసినా కూడా మేము మిమ్మల్ని తప్పకుండా ఒకసారి వీడియో చేయించాలి, పంపించాలి అని ఇక్కడ ఆహ్వానించాం. ధన్యవాదాలు. ఈ యొక్క సనాతన ధర్మ అవగాహన సదస్సుకు అందరూ తరలిరండి. ఇది మన ధర్మం, మన కోసం మనం చేస్తున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్కారం. అంబాని దయరాదా ఆనాపై